దట్టమైన అడవి ప్రాంతంలో జపాలి తీర్థం 1.5 కిలోమీటర్ దూరంలో ఘాట్ రోడ్ లాగా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన దేవాలయం. ఇది తిరుమల నుంచి 9 కిలోమీటర్స్. ఆర్టీసీ బస్ ఎక్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తే ఇక్కడ దిగి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ దగ్గర జపాలి మందిరం దగ్గరలో స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి జపాలి ఆంజనేయ స్వామి వెళ్ళొచ్చు. జనాలు కూడా తక్కువ మంది ఉన్నారు. వానబడి క్లైమేట్ చూశారు కదా. ఇక్కడ స్వామి హదీరామ్జీ మఠం, హనుమాన్ మందిరం, జపాలి. ఇది స్టెప్స్. ఈ స్టెప్స్ ఎక్కి బయలుదేరాలి. చూడండి, ఇక్కడ హారతి, ఇక్కడ వచ్చేసి పూజా విధానం బోర్డు ఏర్పాటు చేశారు. హారతి 5, వచ్చిన 10 రూపీస్, ఆకు పూజ 15, అభిషేకం 1100 రూపాయలు, అన్నదానానికి కలిపి. స్వామి హదీరాంజీ మఠం, తిరుపతి. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5 to 1 వరకు, మరి 2 to 7. చూసారా, జపాలి తీర్థం దగ్గరలో ఉన్నాం. ఘాట్ రోడ్లో భక్తులు ఉన్నారు మనకు ముందు. మీ పేరమ్మా? ధనుష్. ఏం చేస్తుంటారు? మెడికల్ స్టూడెంట్. ఓకే. ఈ జపాలి తీర్థం ఒక్క విశిష్టత మీరు అంతకుముందు ఏమైనా వచ్చారా? ఇంతకుముందు వచ్చారా? ఎలా ఉంది ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత? ఇక్కడ నుంచి విశిష్టత అనేది నాకు అంత ఐడియా లేదు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు దారి బాగుంటుంది అండ్ గుడి కూడా చాలా బాగుంటుంది. గుడి అంటే గతంలో వెళ్ళారు మీరు? గతంలో. మళ్ళీ రావాలనిపించిందా? మీరు వచ్చినప్పుడల్లా ఒక్కళ్ళే వచ్చారా? మీ ఇంత చిన్న వయసులో మీకు అంత భక్తి భావం ఎలా ఏర్పడింది? అంటే ఏది పని చేసినప్పుడైనా దేవుణ్ణి నమ్మకం చేసినప్పుడు అది సక్సెస్. అలా నమ్మకం పెరుగుతా పోయింది. అలాగా ఈ కపాలి తీర్థం బాగుంటుంది అంటారు. దట్టమైన అడవి, జపాలి బాగుంటుంది. ఓకే. భక్తులు కూడా ఈ జపాలి తీర్థం గురించి చాలా బాగా చెప్తున్నారు. ముందుకెళ్ళి చూసే ప్రయత్నం. చాలా ఇది కార అడవి అని చెప్పుకోవాలి. ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసారంటే చాలా ఇది గొప్ప ప్రదేశం. చూసుకోండి, ఇది చాలా పెద్ద హిల్లు. పైన చూసారా, పొగ మంచుతో కూడినటువంటి దట్టమైన అడవి. ఇది ఘాట్ రోడ్డు. ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేసి చూద్దాం ఆ జపాలి ఆంజనేయుని దర్శించుకోవడానికి. అతి సమీపంలో జపాలి తీర్థానికి అతి సమీపంలో ఉన్నాం. భక్తులు కూడా కొంతమంది వెళ్తున్నారు. చూడండి ఎంత అడవో, దట్టమైన అడవి. అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్రూర మృగాలు కూడా, పులులు కూడా ఉంటాయని చెప్పి. అయినా భక్తులు స్వామివారి కోసం ఎంతో ఇదిగా చూడండి, ఈ కొండ కోణాల మధ్య చాలా పెద్ద పెద్ద చెట్లు, అలాగే లోయ. ఈ లోయ చూడండి, చాలా పెద్ద లోయ. చెప్పాలంటే చాలా ఇది పెద్ద వండర్ అని చెప్పాలి. ఈ ప్రకృతిలో చూస్తే హాలీవుడ్ సినిమా రేంజ్లో చూసారా చెట్లు. ఇది జంగిల్ బుక్ లాంటి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాల్లో సీను లాగా ఉన్నాయి. అసలు చూడండి ఎంత పెద్ద అడవి. ఇది దైవ సృష్టి అనేది ఎలా ఉంటుందో చూడండి. అసలు ఇంత పెద్ద ఫారెస్ట్లో జపాలి హనుమాన్ వెలిసి అనేది అసలు చాలా వండర్గా చెప్పుకోవాలి. ఇది బాగా కవర్ అడవి.
చూడండి, కొంతమంది భక్తులు కూడా వస్తున్నారు. చూసారా, ఇంకా గుడికి దగ్గరలో వచ్చింది. ఇది ఆంజనేయ స్వామి చిత్రపటం. గుడికి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ పునుగు పిల్లి చూసారా చెట్టు మీద. ఇది స్వామివారికి పునుగు పిల్లి అత్యంత విశిష్టమైన పునుగు పిల్లితో స్వామివారికి తైలాభిషేకం చేస్తారంట. చూసండి ఎంత బాగుందో, ఎక్కెళ్ళిపోతుంది మనల్ని అందరిని చూసి. గుడికి అతి చేరువలో ఉన్నాం. ఇంకొకటి పునుగు పిల్లి చూసారా పైన. ఈ రెండు ఎలా ఎక్కుతున్నాయో. ఈ దట్టమైన అడవిలో గుడికి అతి చేరువలో వచ్చేసాం. ఇదే జపాలి తీర్థం దగ్గరలో ఉన్నాం. చూడండి, ఇది జపాలి తీర్థానికి వెళ్ళే దారిలో పెద్ద డ్యాము. ఇది వచ్చేసి బైకర్స్, కార్ రేసర్స్ వీళ్ళందరూ వచ్చేసి టెంపుల్కి వెళ్ళటానికి. చూడండి ఎంత పెద్ద డ్యామ్ ఉందో ఇక్కడ. ఎంత వాటరు, రివర్ అంతా వస్తూ ఉంటుంది. ఈ డ్యామ్ ఈ పై నుంచి వాటర్ వచ్చి అసలు కారడవి. ఇది ఎంత పెద్ద అడవి అంటే చూడండి. ఇది ఎత్తైన కొండల మధ్యలో ఈ డ్యాము. ఎంత భారీ డ్యాము చూడండి, కొండల మధ్యలో. ఇది చాలా పెద్ద లోయ. అదిగో జపాలి తీర్థం దగ్గరకు వచ్చేసాం. ఇక భక్తులు ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. కొంతమంది భక్తులు జై శ్రీరామ్ జై హనుమాన్ అనే సంకీర్తనలు చేస్తున్నారు. గుడి చాలా వండర్గా ఉంది. ఈ అడవిలో ఇది చాలా కారడవి అని చెప్పుకోవాలి. ఈ అడవిలో చూసారా దేవాలయం అన్నీ. అసలు దైవ సృష్టి అనేది ఎలా ఉంటుందో ఇది చూసి మనం చెప్పవచ్చు. గుడి దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా కారడవి. ఎంత కారడవి అంటే అసలు చెప్పలేము. ఇది ఒక వండర్ అనే. దైవ సృష్టి అనేది ఇంత ఇలా ఉంటుందా అని చెప్పి. ఇది చూడండి ఈ బోర్డు, స్వామివారికి భక్తులకి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో. ఇదే జపాలి తీర్థం ముఖ్య ఎంట్రన్స్. చూద్దాం. ఇక్కడ స్వామివారికి సంబంధించి అమ్మే స్టాల్స్ ఉన్నాయి. దేవాలయం దగ్గరికి వచ్చేసాం. దేవాలయం దగ్గరికి వచ్చాం. దీనికి సంబంధించి పూజకు సంబంధించిన కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. పూజా సామాన్లు, తమలపాకులు, పూజకి సంబంధించి ఆకుమాల, కొబ్బరికాయ, నెయ్యి పాకెట్టండి. ఇందులో అఖండ జ్యోతి ఉంటుంది, నెయ్యి దాంట్లో వడ్డించండి. తీసుకుంటున్నాం. అక్కడే కత్తిరి ఉంటుంది అక్క. ఇక్కడ కొంతమంది భక్తులు అందరూ తీసుకుంటూ ఉన్నారు. ఈ పూజకు సంబంధించి ఆకుమాల, పూజకు సంబంధించి భక్తులు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవాలయం యొక్క ఇది ఆవరణం. ఇక్కడ వచ్చేసి కొలను, ముఖ్యంగా కొలను ఉంది ఇక్కడ. ఈ కొలను చూసినట్లయితే ఈ స్వామివారికి పుష్కరిణి. ఇది ఎంత బాగుందో చూడండి పుష్కరిణి. ఇది కరెక్ట్గా జపాలి తీర్థం హనుమాన్ టెంపుల్కి కరెక్ట్గా ఎదురుంది. ఇది భక్తులకి కొనుక్కోవడానికి స్టాల్స్ కూడా పెట్టారు. ఇది జపాలి తీర్థం యొక్క ఇది జపాలి హనుమాన్కి ముందు మారుతి చూశారు కదా, దేవునికి ఎదురు అలా ఉన్నాడు. ఇది శివలింగం.
చెట్టులో చూసారా, చెట్టుకి పునుగు పిల్లి చెట్టులో వినాయక ప్రతిమ పునుగు పిల్లి చూసారా, పునుగు పిల్లి ఎంత దగ్గరగా, మనుషులకు దగ్గరగా పునుగు పిల్లి అనేది. ఇది వినాయకుని ప్రతిరూపం. అసలు ఎంత నేచురల్గా ఉంటుంది. ఈ పునుగు పిల్లి అనేది జనాలకి దగ్గరగా ఉంటుంది. సింధూరం కాదు అది, సుందరమేనా? జపాలి హనుమాను దేవాలయ ప్రాంగణం. ఇది ఆవరణం. దేవాలయం యొక్క మండపం. దేవాలయం యొక్క టైమింగ్స్, హారతి, దేవాలయం